ఒక్క నిమిషం. ఇంకొకసారి నన్ను పూలు చేయాలనిపిస్తే చెప్పు తాత, చెప్పు. చెప్తే ఇప్పుడు మళ్ళీ టీవీలో చూపెడతాను నేను. ఇప్పుడు చెప్తే మళ్ళీ టీవీలో చూపెడతానే. చెప్పు ఏమన్నా అమర్ భాయ్ అన్న మన స్టోరీ చెప్పు, కథ చెప్పు. దోమకొండ కథ చెప్పు. దోమకొండది ఏదో ఉండే కానీ పాట మర్చిపోయినా నేను. చెప్పు, దోమకొండ కథ చెప్పు నాకు. సరే సంతోషమని నిరతంబు మిమ్ము స్మరించలము నమ్మి అహా మహారాజ రాజే శ్రీధరాజేశ్వరావు సమానతు నరపతి గరడ సరే సంతోషమని నిరతంబు మిమ్ము స్మరించలము నమ్మి. చెరుకు తోట ఉంటుంది కదా, అయితే ఆ రోజు క్రచరు నడిపించటానికి రెడీ అయింది. వాళ్ళు ఆడోళ్ళు చెరుకులు ఇస్తానికి వచ్చారు. వస్తే వాళ్ళను చెరుకు ఒలిచటానికి వచ్చారు. వస్తే వాళ్ళు నిమ్మకంట ఉన్నాడు చూడు, వాళ్ళ బాయికాడ వాడు దావత్ ఇచ్చిండట వాళ్ళకు. పొలి చేసుకున్నాడు. నేను పోయే వరకు ఒక్క పురుగు లేరట్లా, అంత పడగొట్టిన చెరుకు ఒక్కటే ఒలుస్తున్నది. నేను పోయి అడిగినారు, ఏమేమి ఒక్కదాన్ని ఒలుస్తున్నారు, వాళ్ళు ఎటు మరి ఎవరు గింత చెరుకు పడగొట్టినది అంటే వాళ్ళు పెంట పొడి చేసుకున్నాడు, పోయినా చెప్పాను. మరి నువ్వు లేదేమండి అంటే నన్ను పిలవలేదు, నువ్వు పోలేదు అన్నది. అన్నాక ఇక నేను సరే అని చెప్పాను. ఆయన నేను ఇటు మన ప్రజలు ప్రాణాదికి వచ్చి ఇట్లా పండుకున్నా. పండుకుంటే కలబడుతున్నది. ఏం కలనే? ఒక పుల్లగాడు జామ పండ్లు తీసుకొచ్చి నా దగ్గర పెట్టిండు. అట్లా కలబడుతున్నది నాకు. అది చూసి అయితే అయితే లేచిపోయినా. నాకు తెలివే లేదు, నిద్రనే లేచిపోయినా. లేచిపోయి ఆ పానాది పోయే వరకు ఇట్లా దొగ్గాల మీద ఒక సాయిబాబా ఇట్లా ఉంటుంది చూడు, ఆకుపచ్చడిది, అది ఇట్లా నెచ్చి కట్టుకున్నాడు. దొగ్గాల మీద కూర్చుని పక్కకు జోరే ఉన్నది. అయితే ఎవరో అనుకున్నా. అనని నేను పోయి పానాదిలో పోగానే గాడికి పోయినాక తెలివికి వచ్చింది నాకు. అరే నేను ఎందుకు వచ్చి తిరిగి అని. అప్పుడు నన్ను రావు అని పిలిచాను. పిలిస్తే ఎవరు ఏమనుకొని అది రాని మళ్ళీ పిలిచే పోయినా. బయట ఉన్నాడు. ఆడ జర తొవ్వల కూర్చున్న దగ్గర జర నామూషాన్ని పిలిచా నాకు. అని మళ్ళీ బయట ఉన్నాడు. ఇక కూర్చున్నాగానే ఆ జోరులో చేయి పెట్టి ఇతని వీగులు చూసి ఆయన నా చేతిలో పోసాడు. అంటే ఒక కాగితం పరిచి ఆ కాగితంలో పోసాడు. కుట్టా ఉన్నాడు. లేచిన సూర్య భగవాన్కు నమస్కారం కరవని అటు దండం పెట్టిన ఉసుకు కోలో ఉన్నాడు. విప్పేవాడికల్లా బట్టి మెరుస్తున్నది. అంత మన జరదా ఉంటుంది చూడు, చెక్ 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 మెరుస్తున్నది. అంటే దాన్ని మళ్ళీ మలిసినప్పుడు ఆయన దానికి దారం చుట్టి తీసుకుపోయి మీ కులదేవుడు ఏ దేవత ఉన్నదో, నువ్వు ఏ దేవుని మొక్కుతావో అక్కడ పెట్టు, దినాం పూజ చేసే దగ్గర పెట్టు. దీన్ని ఎప్పటికే కానీ ఏదన్నా అపరిశిష్టమైన ప్రతిఫలం సస్తేసేస్తే ఆడికి మాత్రం పోనీయకున్నాడు. సరే తీసుకుపోయినా. అట్టే నాకు కీసలు ఉంటే పట్టడం అది నాకు యాద లేదు. ఇంత బజారుకు పోవచ్చు వచ్చింది. మాయమైంది. అప్పటిదాకా ఉండే అది నేను ఏమిట్టాను పెట్టాడు దేవుని దగ్గర పెడతాడు మంచిగా ఉండదు. నాకు అది లేదు. అట్టే డైరీలు పెట్టినా అట్లే ఉండే. 15-20 రోజులు అయింది. మన మద్దూరు నర్సయ్య చనిపోతే అడిపోయినా గతం మాయమైపోయింది. అది కథ. వెరీ గుడ్,
వెరీ గుడ్ అంటున్నా తాత. ఏది సుప్రభాతం పాడతావా అంటుంది మమ్మీ. పాడుతుంటే కానీ యాద మర్చిపోయినట్టే. అవునా? ఇప్పుడు గుర్తున్నా. సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమేనికం ఉత్తిష్టోత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం అధికైటవారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయతే తవ సుప్రభాతం. ఇంకా ఇంగ్లీష్ సాంగ్ ఏదో వాడతావట కానీ. A little girl went all alone into a room one day. A rat came out and ran about, and the little girl ran away. ఏ ఆత్మర్షి నోటికి వస్తలేదు. ఇంకోటి కూడా వచ్చాట కదా ఇంగ్లీష్. एक चरागा हरी भरी थी कहीं थी सरापा बहार जिसकी जमीन क्या समा उस बार का बया हर तरफ साफ नदियाँ थी रवा ते अनारोई के बेशुमार दरख्त और पीपल के साएदार दरख्त इस नदी के पास एक बकरी चिरती चिरती कहीं से आ निकली जब ठहर कर इधर उधर देखा पास एक गाय को खड़े पाया पहले झुककर सलाम किया फिर सलीके से यूं कलाम किया क्यों बड़ी भी मिजाज कैसी है गाई बोरी की खैर अच्छी है कट रही हूँ बुरी भली अपनी ऐ मुसीबत में जिंदगी अपनी जान पर आ बनी है क्या कही है अपनी किस्मत बुरी है क्या कही है सुन के बकरी माजरा सारा बोली ऐसी गिरा नहीं अच्छा बात सच्ची है बेमजा लगती मैं कहूँगी मगर खुदा लगती. వచ్చింది ఇప్పుడు చూపిస్తాడు అన్న. ఇప్పుడు చూపిస్తా. రాణి ఏం కాదు మళ్ళీ డిలీట్ చేయొచ్చే. రాణి తీసేయచ్చే. రాణి మంచిగా లేకుంటే తీసేయచ్చు ఇళ్ళకెళ్ళి. మంచిగా రాణి తీసేయచ్చు ఇళ్ళకెళ్ళి.